హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం గోరుచిక్కుడుకాయ మసాలా గ్రేవీ ఎలా చేసుకుందామో చూద్దాము. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని గోరుచిక్కుడుకాయలన్నీ వేసి కొంచెం ఉప్పు వేసి ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు మనం 3 విజిల్స్ రానిచ్చుకుందాము. గోరుచిక్కుడుకాయలన్నీ ఉడికేలోపు మనం మసాలా రెడీ చేసుకుందాం. గ్రౌండ్ నట్స్, నువ్వులు, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఎండు కొబ్బరి ఇవన్నీ మనం మిక్సీ వేసుకుందాము. చూడండి, కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాము. ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టిద్ది దీనికి. చూడండి, తాలింపు గింజలు ఫ్రై అయిపోగానే ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు వేసుకుందాం మనము. ఆనియన్స్ బాగా దూరగా వేగాలండి. ఇది మా అమ్మ బాగా చేస్తుంది. మా నాన్నగారికి ఎంతో ఇష్టము. దీంట్లో ఎక్కువ పీచు పదార్థం ఉంటుందని మా నాన్నకి బాగా ఇష్టము. బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు మనం కొంచెం పసుపు వేసుకుందాము. పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నామా. ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్నది పౌడర్ మొత్తం వేసుకోవాలి. దీంట్లో మిక్స్ చేసుకోవాలి. దీన్ని చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు గోరుచిక్కుడుకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండట్లేదు, చాలామంది ఇష్టపడరు. కానీ ఎంత బాగుంటుందంటే చేసే విధంగా చేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇది ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో మనం కారం, ఉప్పు అన్నీ వేసుకున్నాం. గోరుచిక్కుడుకాయలు ఉడకపెట్టేటప్పుడు మనం ఉప్పు కూడా వేసుకొని ఉడకపెట్టుకున్నాము, అందుకని వేసుకోవద్దు. ఇంకా సాల్ట్ వాళ్ళు చెక్ చేసుకొని ఒకసారి వేసుకోండి. నాకైతే అవసరం లేదు. ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఉడకపెట్టుకున్న గోరుచిక్కుడుకాయలు వేసుకుందాం మనం. చూడండి, గోరుచిక్కుడుకాయ మసాలా గ్రేవీ రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకైనా చపాతీకైనా చాలా బాగుంటుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు పోల్శెట్టి సిస్టర్స్. బాయ్ ఫ్రెండ్స్.